పాత నిబంధన మనకు నేర్పుతోంది, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు మనకు నేర్పించాడు మనము ఎవరికి భయపడాలో, ఎవరికి భయపడకూడదో. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో యేసు ప్రభు ఈ రకంగా చెప్పాడు, మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అని చెప్పాడు. ఎవరికి అస్సలు భయపడొద్దో చెప్పాడు, ఎవరికి పూర్తిగా భయపడాలో చెప్పాడు. క్రియేటర్కి భయపడండి, సృష్టికర్తకు భయపడండి. క్రియేషన్కి కానీ క్రీచర్కి కానీ భయపడొద్దు, సృష్టికి కానీ సృష్ట్యానికి కానీ భయపడొద్దు. జీవాధిపతికి భయపడండి కానీ జీవులకు భయపడొద్దు. ఈ జీవుల్లో అధికారులు ఉండొచ్చు, రాజులు ఉండొచ్చు, లేకపోతే ఇతరులు ఉండొచ్చు, వారికి భయపడొద్దు. కేవలం శరీరానికి హాని చేసి ఆ తర్వాత ఏమీ చేయలేనటువంటి వారికి భయపడొద్దు కానీ ఈ లోకంలో మీ శరీరాన్ని, ఆ తర్వాత లోకంలో మీ ఆత్మను నాశనానికి అప్పగించగలిగేటువంటి దేవుడికి మాత్రమే భయపడండి అని ఆయన చెప్తున్నాడు. సో మనము సరైన రీతిలో దేవుడికి భయపడితే ప్రపంచంలో దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. నిర్భయంగా ప్రజలకు, పరిస్థితులకు, పిశాచులకు అతీతంగా మనం బ్రతకొచ్చు.